లాస్ట్ ఏమైతుందో ఓవరాల్ అంటే ఒక కింద ఒక మాట చెప్తారు వాళ్ళకి రెజ్యూమ్ అనేది అప్లై చేస్తారు. రెజ్యూమ్ అంటే నా ప్రాణాన్ని పరంగా పెట్టి ఏమంటారు, నా ప్రాణాన్ని పరంగా పెట్టి నా ఎనర్జీ మొత్తం వాడి నీ కంపెనీ బాగుపరుస్తా అంటాడు. నిజమా బద్దవా? ఎంతమంది రెజ్యూమ్లో ఇది రాస్తారు నాకు తెలిసి? రెజ్యూమ్లో ఇదే రాస్తారా వేరే రాస్తారా? లేకపోతే నేను రోజు నేను డుమ్మా కొడతా, లేకపోతే హాలిడేస్ రోజు నాకు హాలిడేస్ కావాలని చెప్పి రాస్తారా? ఏం రాస్తారు? నువ్వు బెస్ట్ అని రాస్తేనే అతనికి జాబ్ ఇచ్చడానికి ఛాన్స్ ఉంది. నువ్వు 10,000 జాబ్ కానీ 20,000 జాబ్ కానీ 50,000 జాబ్ కానీ ఖచ్చితంగా బెస్ట్ అనే పర్సన్ రాయాలి క్లియర్గా. నువ్వు పని చేయడం తర్వాత రాయద్దా? రాయాలి ఖచ్చితంగా. కానీ ఎన్ని పని చేయాలి అట్లా? మనం ఎన్ని ఇయర్స్ పని చేయాలి జాబ్లో? ఎన్ని ఇయర్స్ పని చేయాలి జాబ్లో? ఎన్ని ఇయర్స్ పని చేయాలి? ఎన్ని ఇయర్స్ పని చేయాలి? మళ్ళీ అడుగుతున్నా, ఎన్ని ఇయర్స్ పని చేయాలి? 60 years. ఇంకా తెలుగులో డైలాగ్ కొట్టాలంటే రెక్కాడితే డొక్కాడతా అంతే. నువ్వు రెక్కాడకపోతే డొక్కాడదు ఖచ్చితంగా. నిజమే కదా? నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ లాస్ట్కి అడుక్కోవడం కూడా కష్టపడాలి ఖచ్చితంగా. నేను ఎందుకు మీకు స్లోగా పుట్టుకల కానించి ఇంతవరకు తీసుకొచ్చిన కారణం ఏంటంటే ఒకసారి బాగా ఆలోచించండి. ఇక్కడ కూర్చున్న వ్యక్తులు నిజంగా మీకు డబ్బులు సరిపోతున్నాయా? గుండె మీద చేసుకుని చెప్పండి. తలకాయ చెప్పకూడదు, తలకాయతో చెప్పకూడదు, తలకాయతో వద్దు. మీ గుండె మీద చేసుకోరు. ఈ రోజుతో ఖచ్చితంగా ఈ సెషన్తో మీకు మారకపోతే నేను మీ జీవితంలో మీ దగ్గర రాను. నేను హలో నాకు ఏమంటారంటే ఈ యాప్ సరిపోతలేదు, నెక్స్ట్ యాప్ ఏదైనా ఉంది నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా అంటే మినిమం అసలు 200 మందితో హాల్ ప్లాన్ చేస్తున్నాను. 200 మందితోనే ఇందాక నరసింహ ఇందాక డిస్కస్ చేసినాం. టికెట్ పోయినా సరే కానీ 200 మందితో టికెట్ మీటింగ్ చేద్దామని చెప్తాను. మీరు దేనికి రెడీ కూడా? మళ్ళీ షేరింగ్ రెడీ కూడా, తీసుకురానికి రెడీ కూడా? మేము దేనికి రెడీ ఉన్నాం, తీసుకురానికి మీరు రెడీ ఉండాలి. ఈ రోజు సెషన్ మొత్తం ఏంటంటే నా సెషన్ మొత్తం గుర్తుపెట్టుకోండి. సింపుల్ టాపిక్ అది. ఆ టాపిక్ ఏంటంటే సెల్ఫ్ రియలైజ్ అంటే ఏమంటాం? ఈ సెల్ఫ్ రియలైజేషన్ ఎవరైతే అయినారో వాళ్ళని భూమి మీద ఎవరు మార్చలేరంట. ఏం మార్చలేరు? హస్బెండ్ ని వైఫ్ మార్చదు, వైఫ్ ని హస్బెండ్ మార్చలేడు, పిల్లలు పేరెంట్స్ మార్చలేదు, పేరెంట్స్ పిల్లలు మార్చలేదు ఖచ్చితంగా. ఈ సెల్ఫ్ రియలైజ్ అంటే తెలుగులో ఏమంటారు దీన్ని? మీకు మీరు మన రియలైజ్ వస్తుంది. తెలుగులో ఏమంటారు రియలైజ్ అంటే? మేడం టీచింగ్ మేడం, రియలైజ్ అయిన వాడు తెలుగులో ఏమంటాం? కరెక్ట్ వాడు అది. గూగుల్ కొట్టారు, గూగుల్ మారని వస్తున్నారు. సుందర్ పిక్చర్ కానీ అడుగుతుంది చెప్తాను. సెల్ఫ్ రియల్ చెప్తున్నా. ఈ మాట మీకు మీనింగ్ అర్థమైతే ఈ రోజు మీరు చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఈ రోజు రియలైజ్ అయితే మీరు 2024 సంవత్సరం అంటే ఇప్పుడు 2024 సంవత్సరం డిసెంబర్ 10th రోజు వెస్టేజ్ నుంచి మీ అకౌంట్ లో మినిమం 1 lakh ఉంటుంది. ఈ మీనింగ్ మీకు అర్థమైతే ఈ మీనింగ్ మీకు అర్థం ఏమన్నా? స్వీయ అంటే సెల్ఫ్ అన్నమాట. నమ్మకం. సాక్షాత్కారం అంటే నీకు నువ్వు ప్రామిస్ చేసుకోవాలా, నీకు నువ్వు ఒట్టేసుకోవాలి. ఏం ఒట్టేసుకోవాలా? దేవుడా ఖచ్చితంగా నా ఫ్యామిలీ అనేది ఇప్పుడు సేఫ్ లో ఉందా, హార్డ్ లో ఉందా? హార్డ్ అనేది సేఫ్ అంటే మీ అందరికి ఎంత గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీకు ఏ స్పెషల్ టాపిక్ ఏం లేదు, ఇదే. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఇందాక మేడం డ్రీమ్స్ చాలా బాగా నీట్గా రాసిన డ్రీమ్స్. ఇలా ఒక డ్రీమ్ యాడ్ చేయాలి ఖచ్చితంగా, చాలా పెద్ద డ్రీమ్ అది. ఇది లేకపోతే నా జిందగీ లేదు. అది ఏంటంటే పేరెంట్ కేర్ అండి. పేరెంటల్ కేర్. తల్లిదండ్రులు చూసుకోకపోతే ఉంటారా పోతారా మనిషాడు? మీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కోట్లు ఉన్నాయి, కానీ పేరెంట్స్ చూసుకోవట్లేదు. ఏమంటారు జనాభా? అట్లనే కానీ లేనప్పుడు అంటారా మాట ఏమంటాడు? ఉన్నప్పుడు లేనప్పుడు ఏమంటారు? ఏమన్నా పనికి మన పేరెంట్స్ చూసుకోవడం అన్నట్టు అను కదా. వాళ్ళ పేరెంట్స్ అనాథాశ్రమంలో ఉన్నారు చెప్తారు, అనాథాశ్రమంలో ఉంటారు. అనాథాశ్రమంలో వీళ్ళు అనాథ పుట్టిండా లేకపోతే మనిషికే పుట్టిండా? ఇప్పుడు అనాథాశ్రమంలో ఉంచుతున్నారు అదే. అంటే పెంచుకునే విధానం కరెక్ట్ లేకపోవడం, లేకపోతే డబ్బులు లేకపోవడం వల్ల అనేది క్లియర్గా చెప్తున్నదా. ఈ డ్రీమ్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్. ఇది అంటే మనిషి స్వార్థం, ఇవన్నీ మనిషి స్వార్థం. కానీ పేరెంట్స్ చూసుకోకపోతే ఆ మనిషి జన్మకు విలువ లేదంట. హలో, ఆ జన్మకు విలువ ఉండాలంటే మీ దగ్గర ఏమన్నా ఖచ్చితంగా పేరెంట్స్ విలువ తెలియాలి. ఆ పేరెంట్స్ తెలిసినప్పుడే కదా పిల్లలు నేను కూడా బాగా చూసుకునేది. నువ్వే మీ పేరెంట్స్ని అనాథాశ్రమం వేసి బయట ఎక్కడ పంపించడం అనుకో, నీ పిల్లలు ఖచ్చితంగా లైవ్లో అబ్జర్వ్ చేస్తారు. నువ్వు వాళ్ళు పంచభాష పరమం పెట్టినా కూడా పిల్లలు ఏమి అబ్జర్వ్ చేస్తారు? మీ అమ్మాయి లేకపోయా నీ కళ్ళ ముందు చూసుకోపోతే వాళ్ళే చూసుకుంటారు ఫ్యూచర్లో. ఆ పిల్లలు ఏం చేస్తారు? ఖచ్చితంగా 100% యూనివర్సల్ అంటుంది. దాన్ని యూనివర్సల్ అంటే నువ్వేమైతే ఇస్తున్నావో నీకు రిటర్న్ బ్యాక్ అదే వస్తుంది. తెలుసా మీకు విషయం? కొత్త వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉయ్యాలా? వెరీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. నేను బిజినెస్ ముందు చెప్పాను, ముందే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు ఇంతసేపు ఓపికతో చూస్తున్నందుకు. నేను ఖచ్చితంగా ఇప్పుడంటే టైం ఎంత? 7:38. ఓకే, 8:15 క్లోజ్ చేస్తాం కదా. మీరు ముందే మైలో ప్రిపేర్ చేసుకోండి. 8:15 క్లోజ్ చేస్తా. దీంట్లో మీకు ఏమర్థమవుతుందో గుర్తుపెట్టుకోండి. మీకు డబ్బులే కాదు, డబ్బులతో కొనలేని ప్రపంచంలో నేనే చెప్తాను. ఫస్ట్ అనేది పేరెంటల్ కేర్. నీకు ఏ స్కూల్లో చెప్పారు, ఏ కాలేజీలో చెప్పారు, ఏ యూనివర్సిటీలో చెప్పారు ఈ మాట. పేరెంట్స్ మంచిగా చూసుకోమని.
ఇప్పుడు ఎలాంటి ప్రొఫెషన్స్ లో ఉన్నా ఎలాంటి ప్రొఫెసర్ ఉన్నా కూడా వాళ్ళు కూడా పేరెంట్స్ దగ్గర ఉంటలేరు. ఒక ప్రొఫెసర్ అనే వ్యక్తి కూడా ఆయన ఒక దగ్గర ఉంటున్నాడు, వైఫ్ ఒక దగ్గర ఉంటుంది, పిల్లలు ఒక దగ్గర ఉంటారు. నిజమా బద్దం ఇది? అట్లుంటే బాగుంటుందా? కానీ మా ఇంట్లో కూడా ఇప్పుడు మా విద్యు అనే వ్యక్తి నిన్ననే స్కూల్ పంపించిన, నిన్నే స్కూల్లో జాయిన్ చేసినామట. నాకు మనసు కొట్టుకుంటాము, మరి స్కూల్ పోయినాక ఏం చేస్తుంది, ఎక్కడ పోతుంది, నేను స్కూల్ టీచర్ నువ్వు అంటే కాల్ చేస్తున్నా. ఆ టీచర్ కాలేజ్ ఏం సార్, ఎవరైనా పిల్లలనే వ్యక్తులు స్కూల్ పోతే ఖచ్చితంగా ఏదైనా తగిలినా కింద పడ్డా ఏదైనా ఏమంటారు పిల్లలు? మమ్మీ అంటారు, డాడీ అంటారా? ఎక్కువ మమ్మీ అంటారు, అమ్మ అంటారు కదా. మామూలుకి నోటికి మర్చిపోయి కూడా అమ్మ అని రాదు, మమ్మీ అని రాదు, ఓన్లీ నాన్న తప్ప ఇంకేమంటారు అంటారు. అంటే మనోడు పుట్టికతో అంటే వాళ్ళ అబ్బాయి మా మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 6 నెలల ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచే అతనితో రోజు మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఇది భగవద్గీతలో ఉంటుంది. 6 నెలల ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఎప్పుడైనా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు లేడీ ఏమైతే అబ్జర్వ్ చేస్తుందో, లేడీ రెగ్యులర్ ఏమైతే చూస్తుందో, ఏ సీరియల్ చూస్తుంది, ఏ సినిమా చూస్తుంది, హస్బెండ్ ఏమంటుంది, హస్బెండ్తో ఏమనిపించుకుంటుంది, ఇవన్నీ రియల్ ఫ్యాక్ట్. ఇది 100% ఫ్యాక్ట్ ఈ మాట. 6 నెలల ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి బేబీకి అలవాటు అంటే గ్రాస్పింగ్ పవర్ ఉంటాడు. గ్రాస్పింగ్ అంటే గుంజుకున్న పవర్ ఉంటాడు వాళ్ళకి ఖచ్చితంగా. అది ఒక సినిమా ఉంది చూసాం ఒకటి, స్పైడర్ మూవీ అని ఉంది తెలుసా? స్పైడర్ మూవీ మహేష్ బాబు వచ్చింది ఒకటి. అందులో ఏముంటుంది, ఆ ప్రెగ్నెంట్ అనే వ్యక్తి శ్మశాన వాటికలో ఉంటుంది అమ్మ. అంటే వాళ్ళు ఏమంటారు కదా, శ్మశాన వాటికలో వర్క్ చేసే వాళ్ళు క్లియర్గా. ఆ బాబుకి ఏమైతుంది, పుట్టిన తర్వాత బాబుకి ఏమనిపిస్తుంది అంటే ఆ సౌండ్ అలవాటు అయిపోయింది మనోడికి. ఆ డప్పు సౌండ్ కొట్టడం, ఏడుపు సౌండ్ వినపడడం బాగా అలవాటు అయిపోయింది. ఆ పిల్లోడు పెద్ద ఆయనకి ఏమైతుంది, ఆ సౌండ్ వినపడుతుంది అంట, ఒక నెలలాగా వినపడలే అంట. అప్పుడు ఏం చేస్తే మనోడు అంటే సంపడం అలవాటు చేసుకుంటాడు. ఎవరు మనుషులు చంపడం, అది మనుషులు చంపడం డ్రీమ్ అనేది. మనుషులు ఏడుపు వినపడడం అతను డ్రీమ్, డప్పు సౌండ్ వినపడడం ఆయన డ్రీమ్. అది ఆ చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. నేను ఎందుకు ఇంత పర్టికులర్ సినిమా గురించి ఎందుకు చెప్పినంటే, ఒక బుక్ ఉంది ఆల్రెడీ, సీక్రెట్ బుక్ అని ఉంటుంది, రహస్యమైన బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఉన్నది అదే. మీరు జీవితంలో రోజు ఏవైతే తలుసుకుంటున్నారో, రోజు ఏవైతే ఆలోచనతో నైట్ పడుకుంటున్నారో, మార్నింగ్ లేచినప్పుడు ఏవైతే ఆలోచనతో లేస్తున్నారో, అదే మీ జీవితంలో జరుగుతుంట రోజు. నిజమా బద్దమైంది? మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకుంటున్నప్పుడు వరకు మీరు ఏవైతే ఆలోచిస్తారో, ఏవైతే చేస్తారో, అదే మీ రియల్ లైఫ్. ఈ రోజు మీరు అనుభవిస్తున్న లైఫ్ ఏదైతే ఉందో దీని అంతా కారణమైంది మీరు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈ రోజు మీరు 10,000, 20,000, 50,000, లక్ష రూపాయల జీతం తీసుకుంటున్నారు. నిజమా కదా? లక్ష రూపాయలు వస్తుంది తలకాయ లక్ష రూపాయల జీతం ఎవరికి వస్తలేదు రియల్ చెప్పాలంటే కష్టం. అంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న జీవితం ఎవరికి దేనివల్ల? గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల. నిజం కదా? ఈ నిర్ణయాలు కూడా మీరు గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? ప్రజెంట్ లైఫ్ వరకునే కదా. ఎంతమంది బాగుంది ప్రజెంట్ లైఫ్? మీ గుండె మీద చేసుకొని చెప్పండి, కొత్త వాళ్ళు చెప్పండి సార్. మొహమాట కోసం వద్దు. నేను చెప్పే సెషన్ ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఇది మోటివేషన్ సెషన్ కాదు. ఇది నేను బుక్స్ ఎక్కువ చదువుతాను, బిజినెస్ గురించి తక్కువ చెప్తా, లైఫ్ గురించి ఎక్కువ చెప్తాను. ఎందుకంటే నేను బంగారం షాప్ ఫుల్ టైం బంగారం పని చేసుకుంటా. నా పేరు శ్రీనివాస్ చారి, కొత్త వాళ్ళని చెప్తున్నాను. నా పేరు శ్రీనివాస్ చారి, నేను చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్. నేను కూడా జర్మనీ వెళ్ళి పైలట్ ఇద్దాం అనుకున్న వ్యక్తిని. లక్షలో ఇన్కమ్ వదిలేసుకొని మా అమ్మ ఒక మాట అయిపోయింది, బయట దేశంలో ఏం బతుకుతారో అవసరం ఉంది, మా ఇంట్లో పురుగుడు తేడా ఉంది కదా, నాన్న వరకు పురుగుడు గోల్డ్ బంగారం షాప్స్ అది ఉంది కదా, ఇది చేసుకోవచ్చు అని చెప్పింది. నేను ఒకటే మాట చెప్పిన, నా 20 ఏళ్ళ చదువును వదిలేసుకున్న అమ్మ కోసం. ఎందుకంటే అమ్మ చెప్పింది ఒకటే మాట, నీకు డబ్బులు ముఖ్యం కాదుదా, మనకు కావాల్సింది మన జాయింట్ ఫ్యామిలీ పెద్ద ఉంది, కలుసుకున్న పని చెప్పింది. ఆమె చెప్పాల్సిన అవసరం లేదా, గుర్తుంది అది చిన్నప్పటి నుంచి. నేను అదే ఫ్యామిలీ బతికినా కాబట్టి అట్లాంటి ఫ్యామిలీ నాకు ఇష్టం చెప్పి డబ్బులు నేను జర్మనీ క్లోజ్ చేసుకొని, జర్మనీ వదిలేసుకొని నా బంగారు షాప్ స్టార్ట్ చేసిన 2016 నుంచి. నా బంగారు పని చేసుకుంటూ బస్సు డబ్బులు బాగా సంపాదించడం. కానీ లాస్ట్ ఏమైనా 2020 సంవత్సరంలో ఏమైంది? 2020 ఏమొచ్చింది? కరోనా కూడా వచ్చిందా? కోవిడ్ అంతటా వచ్చింది. ఆ ఊళ్ళో వచ్చింది అనుకున్నా, అంతటా వచ్చిందా? అర్థం చేసుకోండి, అంతటా వచ్చింది క్లియర్గా. దానివల్ల లైఫ్ అర్థమైంది. ఏమర్థమైంది నాకు ఇప్పుడు కనిపిస్తుంది, ఈ గవర్నమెంట్ ఏదైనా చేసి మొత్తానికి చేతబడనే చేసి లాస్ట్కి సంవత్సరానికి నెల ఫ్రీ ఇవ్వాలి అందరికీ. సంవత్సరానికి నెల మొత్తం ఫ్రీగా వదిలేయాలి. అది ఏమంటే వదిలేయడం అంటే అట్లీస్ట్ పిల్లలతో గడుపుతారు, ఫ్యామిలీతో గడుపుతారు. క్లియర్గా నిజంగా గడుపుతారు ఎవరైనా ఈ జనరేషన్లో? వైఫ్ ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర, పిల్లడు ఒక దగ్గర, నీ అమ్మాయి ఏదో జీతం అర్థమైతే లేదు. సంపాదనకి వచ్చినా కానీ వాళ్ళ సంపాదన చూసుకుంటే ఆ జీతం ఎన్నో ఉంటుంది. ఏం సార్ జీతం ఎన్నో ఉంటుంది? 2 రోజులా 3 రోజులా? 10 రోజుల దానికి వస్తుందా? అంటే మేడం షిట్ ఉంది ఇంట్లో. మేడం సిట్టింగ్ అయిపోతే నీకు 2 రోజులకు వస్తుంది తెలిసి. కరెక్ట్ సిట్టింగ్లో అయిపోతుంది 2 రోజుల. 2 సిట్టింగ్లో అయిపోతుంది. సిట్టింగ్ తెలుసు కదా, ఏం కటింగ్ సిట్టింగ్ దగ్గర ఆ సిట్టింగ్లో వెళ్ళిపోతే క్లియర్ అనమాట. నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మనము ఈ రోజు చేసే వరకు ఏదైతే ఉందో నిజంగా మీ డబ్బులు సరిపోతుందంటే మీ వెజిటేబుల్స్ మీరు రాకండి, జైన్ కాకండి, ఏం చేయకండి. ముందే చెప్తున్నాను, నేనే చెప్తాను ఫ్యాన్స్ అందరికీ. సార్ లీడర్స్ ఎవరు ఏమన్నా ఫీల్ కాకండి. మీరు జైన్ అయితే అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు బిజినెస్ చేస్తా అంటేనే జైన్ కాదు. చేయడం అంటే ఏంటి? ఇది అప్లైన్ కోసము డౌన్లైన్ కోసం జైన్ కానీ బిజినెస్ కాదు. ఇది దీనికి లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఇక్కడ పిల్లలు ఎవరు కాదు, ఇక్కడ పిల్లలు ఒక్కసారి కూడా
సో పైకి లే, నువ్వు కూడా పైకి వస్తాను, నేను పెళ్లి కదా ఎగ్జామ్. నేను నిజం చెప్తున్నా గుర్తు ముందే చెప్తున్నాను, ఇందాక ఏం రాసే పాయింట్ సెల్ఫ్ రియలైజ్. ఈరోజు చాలా వాల్యుబుల్ వర్డ్ ఇది, సింపుల్ వర్డ్, మీకు ఈజీగా అర్థం చేపిస్తుంది తెలంగాణ భాషలో. పెళ్ళైందా నీకు? మీ పేరెంట్స్ తెలుసా కాదని? నిజంగా ఎందుకంటే నాకు రీసెంట్గా ఒక దగ్గర వెళ్ళాను, వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ కొడుకు మమ్మీ మీ మనవరాలని తీసుకొచ్చాడు. హలో అదే చెప్తుంది దాన్ని అర్థమవుతుంది క్లియర్గా. మమ్మీ మీ మనవరాలంటే అర్థమైంది, కోడలు చూపించలేదు, మనవరాలు చూపించాడు డైరెక్ట్గా. అంటే జనరేషన్ అడ్వాన్స్ ఉందా స్లో ఉందా? అందుకే మీరు కూడా అడ్వాన్స్ ఉన్నారా, మీరు స్లో ఉండాలా? మీరు అడ్వాన్స్ ఉన్నారా స్లో ఉండాలా? అడ్వాన్స్ గారు చెప్పేది బాగుపడాల ఉద్దేశం అడ్వాన్స్ ఉండాలా. ఇప్పుడు నేను చెప్పే రెండు క్లారిటీ ఇస్తున్నా. నీకు ఏ మ్యారేజ్ చేసుకోవాలి ఇష్టం ఉంది కదా? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ కదా? మీరు మమ్మీలే ఇప్పుడైతే రికార్డు సీరియస్ రికార్డ్ కొంచెం ఆపేయండి ప్లీజ్. రికార్డు